ఏం మేజర్ ఒళ్ళెలా ఉంది? సింహత్వంలో ఉంది. ఎండకి వనకి రాయికి రప్పుకున్నంత డిఫరెన్స్ లో ఉంది మిస్టర్ ఎంపీ. ఏం మేజర్, నా కొడుకులు పంచపాండవులు కాదు, పంచభూతాలు. ఈ దేశాన్ని కొన్ని రోజుల్లో సర్వనాశనం చేయబోతున్నాను. మాతృదేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నా మీలాంటి వాళ్ళు నా దృష్టిలో గచ్చుకుక్కతో సమానం రా. ఈ విధంగా ఉంటుందండి. రామారావు గారు వివిధ సినీ నటులందరూ కలిసి మన హరిత రీట్రీట్కి వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మన వెంచర్లో, మన దగ్గరే, మన గార్డెన్లో వాళ్ళు క్రికెట్ ఆడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే బౌలింగ్ చేసేది అక్కినేని నాగేశ్వరరావు గారు, బ్యాటింగ్ చేసేది ఎన్టీ రామారావు గారు. కదా ఎన్టీఆర్ గారు రెడీగా ఉంటుంటారు. బాలు సిక్స్ పోతుంది. కమోన్ నాగేశ్వరరావు గారు, బాల్ క్యాచ్ చేయండి. ఎన్టీఆర్ గారు, బాల్ సిక్స్ పోవటం లేదు, బాల్ మీ కాలు కింద ఉంది. బాల్ నా కాలు కింద ఉందా? ఇంకోసారి దాని సంగతి చూస్తా. కదా ఎన్టీఆర్ గారు రెడీగా ఉంటుంది, బాల్ వస్తుంది. బాల్ సిక్స్ పోతుంది. కమోన్ నాగేశ్వరరావు గారు పట్టుకుంది. కబాట్ నాగార్జున, కబాట్ బాల్ సిక్స్ పోతుంది, కబాట్ క్యాచ్. చూడండి నాన్నగారు, అమ్మాయిలను ముద్దు పెట్టుకోమంటే పెట్టుకుంటా కానీ బాల్ పట్టుకోవడం నా వల్ల కాదు. కావాలంటే వెంకటేష్ గారిని పట్టుకోమనండి. కబాట్ వెంకటేష్ గారు బీరెడ్డ బాల్ క్యాచ్ చేయండి. ఏంట్రా బాల్ పట్టుకునేదా? గంటల తరబడి ఎవరిని నిలబెట్టారు కానీ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన లేడా? నేను పట్టుకోనంటే పట్టుకోను. కాబా ఎల్బీసీ రావు గారు బీరెడ్డ బాల్ క్యాచ్ చేయండి. కాబా మరి ఇక్కడ రిట్రీట్లో మరి భోజనాలు పడుతున్నారని నేను పుచ్చుకుని వచ్చిన పట్టుకున్నాను. బాల్ పట్టుకోండి, ఎలా పట్టుకోగలను? ఇక్కడ నాకు గోసుడు పోతున్నాయి. థ్యాంక్ యూ అండి.